నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రెస్ మీట్లో పాల్గొరు. ఆయన బహిరంగ సభల్లో ఉపన్యాసాలు ఇస్తుంటారు, లేదంటే మన్ కీ బాత్ ద్వారా ప్రజలకు తను ఏమనుకున్నాడో అది చెప్తూ ఉంటాడు. ప్రెస్ మీట్లో పాల్గొని జర్నలిస్టుల ప్రశ్నలు ఎదుర్కోవడం అనేది ఇప్పటివరకు భారతదేశంలో మనం చూడలేదు. ఇక్కడే కాదు, విదేశాలకు వెళ్ళినా ఆయన ప్రెస్ను ఎదుర్కోవడం అనేది ఎన్నడూ చేయలేదు. దానికి కారణాలు ఏంటో చాలా స్పష్టంగా తెలుసు మనకి. అనేక ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితి ఆయనకుంది, ఆయన పరిపాలన తీరు వల్ల. ఈ మధ్య ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళాడు. అందులో నార్వే, నెదర్లాండ్స్, ఈ రెండు దేశాలు కూడా ఉన్నాయి. ఆ రెండు దేశాల్లో జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. ఈ మధ్య మోడీ నార్వే, నెదర్లాండ్స్ కూడా వెళ్ళారు. నార్వే ప్రధాని, భారత ప్రధాని మోడీ ఇద్దరు కలిసి మాట్లాడారు ప్రెస్ ముందు. ప్రెస్ మీట్ కాదు అది, ప్రెస్ ప్రకటన విడుదల చేశారు. ప్రెస్ ప్రకటన అంటే ప్రెస్ మీడియా ప్రశ్నలకు జవాబు ఇవ్వరు కాబట్టి మోడీ ఆ మీడియా ముందు మైకులో మాట్లాడాడు. అది కూడా ప్రాంప్టర్ పెట్టుకొని మాట్లాడాడు. ప్రాంప్టర్ పెట్టుకోవడం తప్పుందని కూడా అనుకో. ఆయన బహిరంగ సభల్లోనే ప్రాంప్టర్ పెట్టుకున్నప్పుడు ప్రెస్ ముందు ప్రాంప్టర్ పెట్టుకోవడం పెద్ద విచిత్రమేం కాదు. ఆయన మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు ఒక మహిళా జర్నలిస్టు లేచి ప్రధానమంత్రి మోడీ అని బిగ్గరగా అరిచి, ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాపూరితమైన ఈ ప్రెస్ అంటే నార్వే ప్రెస్, మేము కొన్ని ప్రశ్నలు అడగదలుచుకుంటే మీరెందుకు ఆ ప్రశ్నలు వినకుండా వెళ్ళిపోతున్నారు అని గట్టిగా అడిగింది. స్పష్టంగా అందరికీ వినబడింది, కెమెరాల్లో రికార్డ్ అయింది. కానీ ఆయన ఇటువైపు కూడా చూడకుండా తల దించుకొని టక వెళ్ళిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ విజువల్ వైరల్ అయిపోయింది. ఒక దేశ ప్రధాని ఒక మీడియా పర్సన్ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక వెళ్ళిపోవడం అనేది. Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? ఆమె అడిగిన ప్రశ్న ఎందుకు వినరు అని, ఒకవేళ వింటాను అని ఆయన అంటే ఆ తర్వాత రాబోయే ప్రశ్నలు ఆయన జవాబు చెప్పే పరిస్థితి లేకపోవచ్చు. భారతదేశం గురించి ప్రశ్నలు అడగొచ్చు ఆమె, దానికి కూడా ఆయన జవాబు చెప్పే సత్తా ఆయన దగ్గర లేకపోవచ్చు. లేకపోతే అక్కడ అబద్ధాలు చెప్తే దొరికిపోతామనే భయం కూడా కావచ్చు. అక్కడి నుంచి అలా వెళ్ళిపోయాడు. దాని మీద చాలా మన దేశంలో కాదు విదేశాల్లో కూడా చాలా చర్చ జరిగింది. నార్వే ప్రెస్ ఫ్రీడంలో, పత్రికా స్వేచ్ఛలో 180 దేశాల్లో నెంబర్ 1 నార్వే. మనది 157. 180 దేశాల్లో మనం 157వ స్థానంలో ఉన్నాము పత్రికా స్వేచ్ఛ విషయంలో. నార్వే మొదటి స్థానంలో ఉంది. అలాంటి నార్వేలో ప్రెస్ పర్సన్స్ అడిగిన ప్రశ్నలకు, ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేని దుస్థితి మన దేశ ప్రధానికి ఉందంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, మన విలువ ప్రపంచంలో మన విలువ ఎంత దిగజారిపోతున్నది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ఒక్కచోట జరిగిందా నార్వేలో? నెదర్లాండ్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఇంకో రకమైన పరిస్థితి ఎదురైంది. నెదర్లాండ్స్ ఈయన చేరుకోకముందే నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ ఎటెన్, ఈయన పర్యటన మొదలు కాకముందే అక్కడ మీడియాతో మాట్లాడాడు. రాబ్ ఎటెన్ మీడియాతో మాట్లాడి భారతదేశంలో మైనార్టీల హక్కులు, పత్రికా స్వేచ్ఛ, స్పష్టంగా వినండి, పత్రికా స్వేచ్ఛతో సహా మైనార్టీల హక్కుల విషయంలో మా దేశం, మిగతా యూరోపియన్ యూనియన్ మొత్తం చాలా ఆందోళనగా ఉన్నాం మేము. ఆ దేశంలో మైనార్టీ హక్కులు హరించి వేయబడుతున్నాయి, పత్రికా స్వేచ్ఛ లేకుండా పోతుంది, ఈ విషయంలో మేము ఆందోళనగా ఉన్నామని నెదర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ స్వయంగా మీడియాతో మాట్లాడి, ఎప్పుడు ప్రధాని పర్యటన జరుగుతున్న టైం, ఇంకా చేరుకుంటాడు ప్రధాని అనుకున్న సమయంలో ఈయన మీడియాతో మాట్లాడాడు. భారత ప్రధాని అక్కడ అడుగుపెట్టిన వెంటనే ఇది మీడియాలో ప్రత్యక్షమైంది. మొత్తం అన్ని వెబ్సైట్స్లో వచ్చింది, టీవీ ఛానల్స్లో వచ్చింది. అక్కడ నెదర్లాండ్స్లో మన విలువ ఎంత గొప్పగా ఉంది విదేశాల్లో, దీన్ని బట్టి అర్థమవుతుంది. దీని తర్వాత మోడీ ఎలాగో మాట్లాడలేదు. అటు నార్వేలో, ఇటు నెదర్లాండ్లో భారత అధికారులు మాత్రం మాట్లాడారు. ప్రెస్ బ్రీఫింగ్, అధికారుల తీరు కూడా చాలా దారుణంగా ఉంటుందంటే వాళ్ళు మాత్రమే ఏం చేయగలరు. భారతదేశంలో అంతకంటే పరిస్థితి లేదు. ప్రెస్ బ్రీఫింగ్లో జర్నలిస్ట్ అడిగాడు అధికారులను, సాధారణంగా ఇలాంటి పర్యటన జరిగినప్పుడు
రెండు దేశాల ప్రధానులు మీడియా ముందు మాట్లాడతారు, మీడియా ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. మోడీ వస్తే అలా ఎందుకు జరగదు అని ప్రశ్నించారు. దానికి భారత అధికారి సిబి జార్జ్ జవాబులు ఇచ్చాడు. ఆ ప్రశ్నతో పాటు సమావేశం ఎందుకు, ప్రధానులు ఎందుకు సమావేశం గారు మీడియాతో, రెండోది మా ప్రశ్నలకు భారత ప్రధాని ఎందుకు జవాబు ఇవ్వరు, అలాగే భారతదేశంలో మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి, ఆ దాడులకు సంబంధించి మీరేం జవాబు చెప్తారు. దాడులకు సంబంధించి నెదర్లాండ్స్తో సహా యూరోపియన్ యూనియన్ కూడా ఈ విధంగా ఆందోళన చెందుతుంది. దాని గురించి మీరేమంటారంటే, భారత అధికారి ఏమంటారంటే, ఇలాంటి ప్రశ్నలు అవగాహన లోపం వల్ల వస్తాయి. భారతదేశంలో 140 కోట్ల జనాభా, విస్తృతమైన ప్రజాస్వామ్యం, అలాగే క్రమక్రమంగా పెరుగుతున్న మైనార్టీ జనాభా చూస్తే భారత్ ఒక గొప్ప బహుళత్వ దేశం అని ఆయన మాట్లాడి ఉపన్యాసం ఇచ్చేశారు. ఈ ఆందోళనలు ఇంకొక జర్నలిస్ట్ లేచి భారత్ పట్ల ఈ ఆందోళనలు మేం వ్యక్తం చేస్తున్నాయి కాదు, అవగాహన లోపం అని మీరు ఎవరిని అంటున్నారు? ఈ మాటలు మా ప్రధాని అన్నాడు, భారతదేశం మైనార్టీల హక్కులు కాలరాచి వేస్తున్నారనే విషయం మా ప్రధాని అన్నారు. మీరు ఎవరిది అవగాహన రాహిత్యం అంటున్నారు? మా ప్రధానిది అవగాహన రాహిత్యమా అని మాట్లాడాడు ఒక జర్నలిస్టు లేచి. దాంతో నేను ప్రధాని ప్రకటన చూడలేదు అని తప్పించుకున్నాను. ఆ రోజు జరిగిన పత్రికా సమావేశంలో కొన్ని ప్రశ్నలు జవాబులు ఒకసారి చూడండి. ఒక రిపోర్టర్ లేచి ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడుతున్నప్పుడు, భారతదేశంలో ప్రాథమిక హక్కులే ఉల్లంఘించబడుతున్నప్పుడు నార్వే మీ దేశాన్ని ఎందుకు నమ్మాలి, ఎందుకు విశ్వసించాలి అని ప్రశ్న అడిగాడు. దానికి ఈ జార్జ్ ఏమంటాడంటే, మా ఉపన్యాసం ఇస్తాడు. మళ్ళీ మాకు గాంధీ, ప్రాచీన నాగరికత, ప్రాథమిక హక్కులకు హామీ ఇచ్చే రాజ్యాంగం ఉన్నాయి. ఇది ఆయన జవాబు. రిపోర్టర్ వెంటనే అందుకే అడుగుతున్నాను, ప్రాథమిక హక్కులకు హామీ ఇచ్చే రాజ్యాంగం ఉండగా కూడా ప్రాథమిక హక్కులు ఉల్లంఘనలు ఎందుకు జరుగుతున్నాయి అని మళ్ళీ అడిగాడు. దానికి ఇంత బాధ్యతారహితమైన జవాబు అంటే, హక్కులు ఉల్లంఘించబడితే కోర్టుకు వెళ్ళొచ్చు. ఇంత బాధ్యతారహితమైన జవాబు. హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి, ప్రభుత్వం హక్కులు ఉల్లంఘిస్తున్నది, రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నది ప్రభుత్వం, రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నది, పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఉల్లంఘిస్తున్నదని విదేశాల్లో ఒక జర్నలిస్ట్ ప్రశ్నిస్తే ఎవరిదైనా ఉల్లంఘిస్తే కోర్టుకు పోవచ్చు. ఇందుకోసం ఆ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు రాసుకున్నది. మళ్ళీ రిపోర్టర్ రెట్టించాడు, ప్రాథమిక హక్కుల కోసం ప్రజలు కోర్టుకు వెళ్ళాల్సిన గత్యంతరం లేని పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు, ప్రాథమిక హక్కుల కోసం కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు. జవాబు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆ అధికారి, ఇది నా పత్రికా సమావేశం, నేనే నిర్ణయిస్తాను ఏం మాట్లాడామైనా అంటే, వెంటనే ఇంకో రిపోర్టరు, ప్రధాని మేము అడిగే ప్రశ్నలను ఎప్పుడు వింటారు, ఎప్పుడు మాకు జవాబు చెప్తారు అని ప్రశ్నించాడు. వెంటనే అధికారి నెక్స్ట్. ఇది మన అధికారుల ధోరణి. ఎక్కడ వేరే దేశంలో, మన దేశం ఇంతకంటే దుర్మార్గంగా ప్రవర్తిస్తారు అధికారులు కానీ, మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ బెదిరిస్తారు కూడా. జర్నలిస్టులు, ముఖ్యమంత్రులు కూడా బెదిరిస్తుంటారు, జర్నలిస్టులు, మంత్రులు బెదిరిస్తుంటారు. ఇక రాజకీయ నాయకులే బెదిరిస్తారు. చిన్న చోటా మోటా గల్లీ లీడర్లు కూడా జర్నలిస్టులను బెదిరిస్తూ ఉంటారు. మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు అయ్యారా అన్నట్లు, ప్రశ్నలకు జవాబు చెప్పలేక అసహనంతో ఇక వేరే దేశాలకు పోయి ఈ విధంగా మాట్లాడడం అంటే ఎంత అవమానం మన భారతదేశానికి. మీ ప్రశ్నలకు జవాబు చెప్పను నెక్స్ట్ అంటే ఏంటి? ఎక్కడ మళ్ళీ ప్రపంచంలోనే పత్రికా స్వేచ్ఛలో నెంబర్ 1గా ఉన్న నార్వేలో దిగజారి 157వ స్థానంలో ఉన్న మనం కనీసం అక్కడికి పోయి లేదు మనం మెరుగుపడడానికి ప్రయత్నం చేస్తున్నామని మాట్లాడవచ్చు కదా. మాట్లాడరు, ఎందుకంటే నిజంగా ప్రయత్నం జరగట్లేదు కాబట్టి. ఇక్కడ జరుగుతున్న మైనార్టీల మీద దాడులు కానీ, మైనార్టీలు అంటే ఒక ముస్లింలే కాదు, క్రిస్టియన్లు కావచ్చు, ఆదివాసుల మీద కావచ్చు, దళితుల మీద కావచ్చు, అందరు మైనార్టీల మీద జరుగుతున్న దాడుల విషయంలో ఏం సమర్థించుకుంటారు వీళ్ళు? విదేశాలకు వెళ్ళి సమర్థించుకోవడానికి ఒక ఆర్గ్యుమెంట్ ఉండాలి కదా వీళ్ళ దగ్గర. జరుగుతున్నది నిజం ఒప్పుకోలేని బలహీనత. తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, వేరే మార్గం లేదు. మోడీని కాపాడాలి, అక్కడికి వెళ్ళి మా మోడీ చాలా గొప్పవాడని చెప్పాలి.
Hi, my name is Hella. I'm come from the Norwegian newspaper Dagsavisen. I am wondering, as we strengthen our partnership, why should we trust you? Can you promise that you will try to stop the human rights violations that goes on in your country? And also, will the Prime Minister start taking critical questions from the Indian press at some point in the future? And also, if possible, I would like you to answer straight away. Okay. Right now. Like now. Please, we have a question there. But I might also have follow-up questions, so it would be Please. better if you answer We right have away and question. then I can follow up. I'm conducting the press conference. So please, do you have a question to us? Please don't interrupt me. Please don't interrupt me. You ask me a question. Please. This is my press conference. You ask why should a country trust India? Why should a country trust India? What is the best example of human rights? The right to change government, the right to vote. And that is what is happening in India. We are so proud of that. But we have a constitution, as I said, which guarantees the fundamental rights of our people. If anyone whose rights are violated, they have the right to go to court. Some of you are from Indian media, you know. ప్రశ్నలు ఒకవైపేమో మోడీ ఎదుర్కోలేడు విదేశాలకు వెళ్ళి, భారతదేశంలోనే మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాడు ఆయన. మీడియా ఒక్క ప్రశ్న కూడా ఎదుర్కోలేడు, కానీ ఇంటర్వ్యూలు ఇస్తాడు. సపరేట్ ఇంటర్వ్యూలు, ఎక్స్క్లూజివ్, వీళ్ళు వేసుకోవడానికి బాగుంటుంది ఎక్స్క్లూజివ్ అని మీడియా. తనకు నచ్చిన జర్నలిస్టులతోని, తనను పొగిడే జర్నలిస్టులతోని, తనను పూజించే భక్తులతోని, అక్షయ్ కుమార్ లాంటి సినిమా నటులతోని ఇంటర్వ్యూలు చేయించుకుంటాడు. మీరు మామిడి పండు తింటారు, ఎలా ఉంది మీరు తిన్న మామిడి పండు? మీరు జేబులో డబ్బులు లేకుండా కూడా వెళ్తుంటారు కదా, మీకు ఎలా అనిపిస్తున్నది? చాలా దారుణమైన ప్రశ్నలు. మీరు రోజుకి 20 గంటలు కష్టపడతారు కదా దేశం కోసం, మీకు అలసట ఉండదా? మొహంలో అలసటే కనిపించదు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఇది వీళ్ళ ప్రశ్నలు. పులకించిపోతూ ఉంటారు మోడీ మాట్లాడుతుంటే. ఆయన ఏమో నేను నాన్ బయాలజికల్, నేను పుట్టలేదు, అమ్మ కడుపులో పుట్టలేదు, నేను ప్రకటించబడ్డాను, అవతరించాను, నేను దేవుడు బిడ్డగా నేను అవతరించా ఈయన చెప్తూ ఉంటారు. అవతల ప్రశ్నలు అడిగే జర్నలిస్టులు పులకించిపోతూ ఉంటారు. ఇలాంటి పులకింత విదేశాల్లో ఉండదు కదా. ఈ గోధి మీడియా జర్నలిస్టులు విదేశాల్లో ఉండరు కదా. అందుకని అక్కడికి వెళ్తే ఇంటర్వ్యూలు కూడా ఇవ్వరు. మీడియాతో ఎలాగో ఇక్కడ కూడా మాట్లాడాలి. ఇక్కడ మీడియా అందరితో మాట్లాడితే ఇక్కడ కూడా ఆయన సత్తా ఏంటి, ఆయన జవాబు చెప్పే జ్ఞానమే, ఆయన జ్ఞానం ఎంత అనేది తేలిపోయేది. ఇక్కడ జర్నలిస్టులు ఒక్కొక్క ప్రశ్న అయితే, భారతదేశంలో తక్కువ లేరు జర్నలిస్టులు, అద్భుతమైన జర్నలిస్టులు ఉన్నారు, చీల్చి చెండాడగలరు. వాళ్ళ తప్పులను ఒక్కొక్క తప్పును, వాళ్ళు చేసిన తప్పులను, ద్రోహాలను, మోసాలను, అన్యాయాలను, అక్రమాలను ఎండగట్టే జర్నలిస్టులు ఉన్నారు. ఒక్కసారి ప్రెస్ మీట్కి వచ్చి చూడమని. వాళ్ళు ఇష్టమైన వాళ్ళని పిలుచుకోవడం కాదు, అందరినీ పిలిచి ప్రెస్ మీట్ పెట్టమనండి. మీడియా రావడానికి సిద్ధమైన వాళ్ళందరినీ పిలిచి ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి చూడమనండి. మీడియా అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వమనండి. ఎంచుకున్న జర్నలిస్టులతో ఇంటర్వ్యూలు కాదు. అంతకుముందు ప్రతి ప్రధాని ప్రెస్ మీట్లు పెట్టారు కదా. మొట్టమొదటిసారి ఈ 12-13 ఏళ్ళుగా ప్రెస్ మీట్ పెట్టింది మోడీ. విదేశాలకు వెళ్ళి కూడా మన విలువ తీసుకొని వస్తున్నాడు. మొత్తం 12 ఏళ్ళ పదవీ కాలంలో ప్రెస్ మీట్లు ఎప్పుడు, ఒక్కసారి అమెరికాలో ఒక ప్రెస్ మీట్లో పాల్గొన్నాడని, లండన్లో ఒకసారి ఒక ప్రెస్ మీట్, లండన్లో 2015లో, అమెరికాలో 2023లో ట్రంప్ బలవంతం మీద ఒకసారి అమెరికాలో ప్రెస్ మీట్లో పాల్గొన్నాడు. అది మాత్రమే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. అది నిజం కూడా. ఎక్కడ ప్రెస్ మీట్లో విదేశాల్లో పాల్గొడు, ఆ ధైర్యం కూడా లేదు. ఇక మీడియా స్వేచ్ఛ, ఆయనకు మీడియా స్వేచ్ఛ అనేదే ఆయనకు అసలు నచ్చదు. ఆయనకే కాదు, రాష్ట్రాల్లో అనేక మంది ముఖ్యమంత్రులకు మీడియా స్వేచ్ఛ నచ్చదు. ఒక సమాజం ఎంత ప్రజాస్వామికంగా ఉందని తేలడానికి జైళ్లను చూస్తే తెలుస్తుంది, మీడియాను చూస్తే తెలుస్తుంది. ఈ రెండు మన భారతదేశంలో ఎంత దుర్మార్గంగా ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. నిజంగా జర్నలిస్టులు ఒక ప్రశ్న వేయలేని పరిస్థితిలో ఉన్నారు. మోడీ ప్రెస్ మీట్ పెడితే ఒక ప్రశ్న వేయలేని పరిస్థితిలో ఉన్నారు. కొందరు గోధి మీడియా అమ్ముడుపోయింది, మిగతా మీడియా దగ్గరికి కూడా రానియరు. ప్రెస్ మీట్ ఎలాగో పెట్టాడు. ఇలాంటి జర్నలిస్టులతో ఇంటర్వ్యూలు, రవీష్ కుమార్ లాంటితో ఇంటర్వ్యూ చేయించుకుంటారా? అతనితో, రవీష్ కుమార్తో
అలాంటి చాలామంది ఉన్నారు జర్నలిస్టులు. రవీష్ కుమార్ లాంటి వాళ్ళు ఈ దేశంలో వందల వేల మంది ఉన్నారు. వాళ్ళని ఎదుర్కొనే సత్తా మోడీకి ఉందా? భారతదేశ జర్నలిస్టులు ఎదుర్కొనే సత్తా లేనివాడు విదేశాల్లో మాత్రం ఎలా ఎదుర్కొంటాడు? మనం ఆశించడం మన బుద్ధి తక్కువ పని. 180 దేశాల్లో 157వ స్థానంలో మనం ఉన్నామంటేనే మనకంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ నయంగా ఉంది. పాకిస్తాన్ కొద్దిగా మనకంటే దిగజారున్నట్టున్నది, బంగ్లాదేశ్ నయం కదా, పక్కన శ్రీలంక నయం కదా మనకంటే. నార్వే మొదటి స్థానం, ఇంకో దేశం పోయి నెదర్లాండ్స్, అక్కడ కూడా ఇదే పరిస్థితి. నెదర్లాండ్స్ 3వ స్థానం, 180 దేశాల్లో పత్రికా స్వేచ్ఛలో 3వ స్థానంలో ఉంది. అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నాం మన దేశంలో. ప్రజాస్వామ్యానికి తల్లి అని మనం చెప్పుకుంటాం. గొప్పోళ్ళం, బాగా చాలా గొప్పోళ్ళం మేము. ప్రజాస్వామ్యానికి తల్లి మా దేశం, చాలా అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పుకుంటున్నాం. మన దగ్గర ప్రెస్ ఫ్రీడమ్, పత్రికా స్వేచ్ఛ 157వ స్థానం దిగజారింది అంటే ప్రతి సంవత్సరం దిగజారుతూ ఉన్నది. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం దిగజారుతుంది. వచ్చే సంవత్సరం ఇంకా దిగజారిపోవచ్చు. మళ్ళీ కథలు చెప్తాం, ప్రజాస్వామ్యానికి తల్లి మాది, ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇది మన ప్రజాస్వామ్య దేశం. ప్రశ్నిస్తే, అసమ్మతి గళం విప్పితే యుఏపిఏ లాంటి క్రూరమైన చట్టాలను బనాయించి ఏళ్లపాటు జైళ్లలో మగ్గెల చేస్తున్నారు. ఏ విచారణ లేకుండా, దోషి అని కాదు, నేర నిరూపితమై కాదు, ఏ విచారణ లేకుండా ఏళ్లకు 5 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఏంది ఇది? ఎక్కడైనా ఉంటుందా ప్రజాస్వామ్య దేశంలో? ఒక నేరం మోపి కోర్టుకు తీసుకెళ్ళి జైల్లో పడేసి బెయిల్ కూడా లేకుండా 7, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు జైల్లో ఉండడం అంటే నేరం రుజువు కాకముందే శిక్ష అనుభవించడం కదా. అది మన ప్రజాస్వామ్య దేశం. ఇట్లాంటి ప్రశ్నలన్నీ వస్తాయి కాబట్టి విదేశాల్లో తప్పించుక తిరుగుతుంటాడు. జర్నలిస్టులు పాపం అరిచి అడుగుతున్నా విననట్టు నటించి పారిపోతుంటాడు. ప్రశ్నల నుంచి పారిపోవడమే మోదీ విధానం. విదేశాల్లో ఏం చేయలేడు కాబట్టి భారతదేశంలో ఎవరైనా ప్రశ్నిస్తే ఎలాగో ప్రశ్నల నుంచి పారిపోతాడు. ప్రశ్నించే వాళ్లను గొంతు నొక్కడం, జైలుకు పంపడం మాత్రమే చేయగలడు ప్రధాని మోడీ. అంతకు మించి ఈయన ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఏమైనా కాపాడుతాడు అనుకుని ఎవరైనా అనుకుంటే బుద్ధి తక్కువ పని. అంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. ఆ భ్రమల్లో బతకొద్దు మనం. ఆయన ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికే ఉన్నాడు. ఆయన ప్రభుత్వం, ఆయన వెనకాల ఆయన నడిపే ఆర్ఎస్ఎస్ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. హత్య చేస్తారు, ప్రజాస్వామ్యం లేకుండా చేస్తారు. వాళ్ళ టార్గెట్ 2047 కల్లా, ఇప్పుడే మొదలుపెట్టారు. 2047 కల్లా భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండదు. ఒకప్పటి రాచరికం, నియంతృత్వం, సేమ్ అదే హిట్లర్ పరిపాలన ఇక్కడ సాగబోతుంది. అప్పుడు మోడీ ఉండకపోవచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, కానీ ఆర్ఎస్ఎస్ కలలు కంటున్న హిట్లర్ పరిపాలన జరగబోతుంది. ఇప్పుడు నార్వేలో అదే కనబడింది మనకి. ఈయన వెళ్ళి నార్వేలో అదే రుజువు చేశాడు, నెదర్లాండ్స్లో అదే రుజువు చేశాడు. ప్రపంచంలో ఎక్కడ తిరిగినా వాళ్ళ ముందు మన భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం దిక్కుమాలిన దుర్మార్గమైన పరిపాలన ఎట్లుంటుందో వాళ్లకు చూపిస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.